ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవం గల సజీవుడైన తండ్రి, ప్రభా మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున తండ్రి మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, చింతలపల్లి అనే ఈ యొక్క గ్రామాన్ని బట్టి స్తుతిస్తున్నాం. ఈ గ్రామాన్ని మీరు ప్రేమించినారు తండ్రి. ఈ గ్రామం కొరకు నాయన మరి మీరు ప్రాణం పెట్టినారు తండ్రి. ఈ గ్రామస్తులని మరి నాయన మీరు శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నారు. మిమ్మల్ని స్తుతిస్తున్నారు ప్రభు. మరి యాదమ్మ సిస్టర్ని బట్టి కూడా స్తోత్రాలు, ఆమె ఉద్యోగాన్ని బట్టి స్తోత్రాలు, ఆమె పిల్లలను బట్టి స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఇంట్లో ప్రతి విధమైన అక్కర తీరుస్తున్నందుకు స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి మమ్మల్ని వాళ్ళ ఇంట్లోకి రావడానికి మరి నాయన పర్మిషన్ ఇచ్చిన స్తోత్రాలు నాయన. మరి మిమ్మల్ని కూడా ఆమె హృదయంలో స్వీకరించింది వందనాలు, బాప్తిజంలో సాక్ష్యం ఇచ్చింది వందనాలు ఆయన. మరి ఊళ్ళో మంచి సాక్ష్యం కలిగి జీవిస్తున్నందుకు స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఊళ్ళో పరిస్థితులు ఎట్లున్నా మరి మీ కొరకు నిలబడ్డది, అందుకై వందనాలు. పరలోకపు తండ్రి, మరి నాయన మరి సంఘ పక్షాన ఎఫెసీ ప్రార్థన మందిర సంఘ పక్షాన ఈ ప్రాంతానికి పరిచర్య కొరకు రావడానికి ఇచ్చిన అవకాశంకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కనపరుస్తున్నాం ప్రభావ. మరి ఇట్లా పరిచర్య చిన్నగా స్టార్ట్ అయ్యి మరి నాయన ఎంతోమందికి మరి నాయన ఎంతో అద్భుతమైన ఆత్మీయమైన మేలు తీసుకొచ్చే విధానంగా ఈ యొక్క పరిచర్యని మీరు దీవించి ఆశీర్వదించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, కొంత వాక్యాన్ని మేము కూడా ధ్యానించబోతున్నాం. ఒక పాట పాడి ఒక వచనాన్ని ధ్యానించబోతున్నాం. మాకును మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున నాయన మరి ఈ సమయాన్ని మా కొరకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి. పరలోకపు తండ్రి, మరి నాయన అంధకార చీకటి శక్తులన్నింటినీ మేము విశ్వాసంతో యేసునామమున గద్దిస్తూ బంధిస్తూ మా రక్షకుడైన యేసునామమున స్తుతించి ప్రార్థించడం వేడుకొచ్చున్నాం తండ్రి. ఆమేన్. సరే, ఏ పని వాడదాం బేట? వర్ణింపలేను వివరింపలేను పాట వస్తుంది కదా, మనకు వచ్చిన పాటనే వాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడూ దేవుని స్తుతించుడి అనే పాట వాడదాం. ఆ పాట అందరికి వస్తుంది. 70వ పాట, అందరికి వచ్చిన పాటనే వాడదాము. పాట సంఖ్య 70వ పాట వాడదాం. దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన పరిశుద్ధాలయమందు, ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆయన బలమును ప్రసిద్ధి చేయు, ఆకాశ విశాలమందు, ఆకాశ విశాలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి, ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. ఆయన పరాక్రమ కార్యముల బట్టి, ఆయన పరాక్రమ కార్యముల బట్టి, ఆయన ప్రభావమును, ఆయన ప్రభావమును ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి, ఆ దేవుని స్తుతించుడి,
ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. బూరధ్వనితో ఆయనను స్తుతించుడి. స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సన్న తంతుల సితారతోను సన్న తంతుల సితారతోను చక్కని స్వరములతో చక్కని స్వరములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. తంబురతోను నాట్యముతోను తంబురతోను నాట్యముతోను కాంతి వాద్యములతోను కాంతి వాద్యములతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పిల్లన గ్రోవుల చల్లగా నూది పిల్లన గ్రోవుల చల్లగా నూది ఎల్ల ప్రజలు చేరి ఎల్ల ప్రజలు చేరి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. భృగుతాళములతో ఆయనను స్తుతించుడి. భృగుతాళములతో ఆయనను స్తుతించుడి. గంభీర తాళములతో గంభీర తాళములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి. సకల ప్రాణులే యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఆమేన్. హల్లెలూయా ఆమేన్. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. దేవుని స్తుతించుడి. ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి. పొద్దున ఆరాధన వర్తమానికి వచ్చారు అమ్మ మీరు? పొద్దున మందిరానికి ఎన్ని గంటలకు వచ్చారు? ఆరాధన వర్తమానం అనుకున్నారా? ఫస్ట్ మెసేజ్ చేసుకున్నారా మీరు? ఫస్ట్ మెసేజ్ లేదా? ఫస్ట్ మెసేజ్ అయిపోయినాక వచ్చారు. 84వ కీర్తన 84వ కీర్తన చదువుతాం. 84వ కీర్తన కీర్తన మొత్తం చదువుదాము. సో 84వ కీర్తన నేను చదువుతున్నా. ప్రధాన గాయకునికి గిత్తీత్ అను రాగము మీద పాడదగినది కోరాహు కుమారుల కీర్తన.
సో కాబట్టి ఏమి అంటే ఈ 84వ కీర్తన ఏం చదువుదాము, మొత్తం కీర్తన చదువుతాను నేను, మీరు వినండి జాగ్రత్తగా. ఒక్కొక్క వచనం నేను చదువుతున్నా. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలనే నా ప్రాణం ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందంతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నా రాజా నా దేవ, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించువారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. నీ వలన బలమునందు మనుషులు ధన్యులు, యాత్ర చేయు మార్గములు వారికి అతి ప్రియములు. వారు బాకా లోయలో బడి వెలుచు దానిని జలమయముగా చేయుదురు, తొలకరి వాన దానిని దీవెనలతో కప్పును. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోనులో దేవుని సన్నిధిని కనబడును. యెహోవా సైన్యములకు అధిపతి వగు దేవా, నా ప్రార్థన ఆలకింపుము. యాకోబు దేవా, చెవియొగ్గుము. దేవా, మా కేడెమ దృష్టించుము. నీవు అభిషేకించిన వాని ముఖమును లక్షింపుము. నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. భక్తిహీనుల గుడారములలో నివసించుట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్ద నుండుట నాకిష్టం. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునయ్యున్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ అందు నమ్మిక ఉంచువారు ధన్యులు. సో చదువుకున్న వాక్యం దేవుడు మన కొరకు తీర్చుగాక. మాట్లాడొద్దు నువ్వు. సో ఈ యొక్క 84వ కీర్తన మొత్తం ఏముంటుందంటే దేవుని మందిరం గురించి ఉంటుంది. దేని గురించి ఉంటుంది? దేవుని మందిరం, చర్చ్. నువ్వు చర్చకు వచ్చినావా ఈరోజు? సండే స్కూల్కి పోయినావా? వెరీ గుడ్. సో ఈ 84వ కీర్తన మొత్తం దేని గురించి ఉంటుంది అంటే దేవుని మందిరం గురించి ఉంటుంది. సో దేవుని మందిరంలో ఏమేమి ఉన్నాయి అనే సంగతి ఈ యొక్క 84వ కీర్తనలో మనకు అర్థమవుతుంది. సో కోరాహు కుమారుల కీర్తన. సరే, ఆ కోరాహు ఎవరు, ఆ కోరాహు కుమారులు ఎవరు, ఆ తర్వాత సంగతి. సో దేవుని మందిరంలో ఏమేమి ఉన్నాయి అని అంటే మొదటి 2 వచనాలలో చూడండి ఎంత మంచిగా ఉందో. నీ సైన్యములకు అధిపతి వగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు. యెహోవా మందిర ఆవరణములను చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది, అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నది. దేవుని మందిరంలో ఏముంది అంటే ఆనందం. ఏముంది నాన్న దేవుని మందిరంలో? ఆనందం, సంతోషం. దేవుని మందిరంలో ఏముంది అని ఎవరైనా అడిగితే, మీరు దేవుని మందిరానికి ఎందుకు వెళ్తారు అని ఎవరైనా అడిగితే వాళ్ళకి మనం ఖచ్చితంగా చెప్పేయాల్సిన సంగతి ఏంటి అంటే దేవుని మందిరంలో సంతోషం ఉంది, దేవుని మందిరంలో ఆనందం ఉంది. దేవుని మందిరంలో ఏమి అంటే ఈ లోకం ఇవ్వలేని సంతోషం నా యొక్క దేవుని మందిరంలో ఉంది అని మనం ధైర్యంగా చెప్పగలగాలి. ఎందుకు మీరు చర్చికి పోతున్నారా ఎవరు అడిగినా సరే. అంటే ఈ లోకంలో సంతోషం లేదా అంటే లేదు, అది తాత్కాలికం. అది జరంతసేపు ఉండే సంతోషం. అది ఈ లోకం ఇచ్చే సంతోషం ఎంతసేపు ఉంటుంది అంటే అది జరంతసేపే ఉంటుంది. కానీ దేవుని మందిరంలో ఉన్న సంతోషం అది ఎటువంటి సంతోషం అంటే ఆ ఎవ్వరు కూడా ఇవ్వలేని సంతోషాన్ని యేసుక్రీస్తు ప్రభువు వారు మనకు ఇస్తారు. కాబట్టి అందుకే బైబిల్లో రాజులు ఉన్నారు. రాజులు దేవుని మందిరాన్ని ప్రేమించినారు. యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. ఒక రాజు, దావీదు అనేట ఆయన ఒక రాజు. ఆ రాజుకి రాజు అన్న తర్వాత ఆయనకు ఎన్నో పనులు ఉంటాయి, బోలెడన్ని బాధ్యతలు ఉంటాయి, బోలెడన్ని పనులు ఉంటాయి. అన్ని పనులు మానేసుకొని అయ్యా దావీదు రాజుగారు మనం దేవుని మందిరానికి వెళ్దాము అని ఎవరన్నా సరే ఆయనకు మస్తు సంతోషం అంట. చూసినావా, ఆయనకు ఎన్ని పనులు ఉన్నాయో ఆ పనులన్నీ మానేసుకొని ఆయన ఎక్కడికి వస్తున్నాడు? దేవుని మందిరానికి వస్తున్నాడు.
సో కాబట్టి ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నాడు అంటే, ఈ లోకంలో లోకస్తులంతా నన్ను రాజు 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 అని పిలుస్తున్నారు, కానీ నాకు ఆ పిలుపుని బట్టి నాకు అసలు సంతోషమే లేదు. దేంట్లో ఉంది నా సంతోషం అని అంటే, దేవుని మందిరానికి వెళ్ళడంలో ఉంది. దేవుని మందిరానికి వెళ్దామంటే కథం నాకు సంతోషమే. సో కాబట్టి దేవుని మందిరంలో ఎక్కడా తెలియని సంతోషం ఉంది, ఎక్కడ తెలియని ఆనందం అనేది ఉన్నది. సో ఎక్కువగా చాలా మటుకు సిస్టర్సే ఎక్కువగా దేవుని మందిరాన్ని ప్రేమిస్తూ ఉంటారు. సో ఏ చర్చిలో అయినా సరే అదే ఉంటుంది, సిస్టర్స్ రక్షణ పొందుతారు, వాళ్ళ భర్తలు రక్షణ పొందరు. చాలా మట్టుకు ఎక్కువ నేను గమనించినంత మట్టుకు ఎక్కువగా సిస్టర్స్ రక్షణ అంటే భార్య రక్షణ పొందుతుంది, భర్త రక్షణ పొందడు. సో ఇప్పుడు మందిరానికి రావాలంటే చాలా కష్టం, పంపించరు. ఇంట్లో అత్తమామైనా సరే, లేకపోతే భర్త అయినా సరే, ఎవరైనా సరే పంపించడం చాలా కష్టం. కానీ వాళ్ళకి మందిరానికి రావాలని ఎంతో ఆశ, ఎంతో ఆతృత అనేది ఉంటుంది. సో ఇక్కడ అందుకే జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సో కాబట్టి దేవుని మందిరం అంటే అది ఎక్కడో తెలియని ఆనందం, ఎక్కడో తెలియని సంతోషం. సో కాబట్టి ఆ దేవుని మందిరంలోకి మనం వెళ్ళినామంటే మన మూర్ఖత్వం అనేది మారిపోతుంది, మన యొక్క తిరుగుబాటు స్వభావం అనేది మారిపోతుంది, మన యొక్క మొండి స్వభావం అనేది మారిపోతుంది. ఆ దేవుడు మనల్ని పూర్తిగా మార్చేస్తాడు అనమాట. అట్లా ఒక వ్యక్తి మారిండు అని అంటే ఎంతో సంతోషం. సో ఒక వ్యక్తి బాగా తాగుతూనే ఉన్నాడు, రోజు ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ బాగా కొట్టి అందరి దగ్గర పైసలు గుంజుకొని తీసుకొని పోయి ఆ కళ్ళు దుకాణంలో పడేసి రోజు తాగుతూనే కూర్చున్నాడు అనుకో. ఆయనకు నష్టము, ఇంట్లో ఉన్న వాళ్ళకు నష్టము. ఆయన కడుపుని ఉండదు, ఇంట్లో వాళ్ళకి కడుపుని ఉండదు, అన్ని గొడవలే అవుతుంటాయి. ఇంట్లో ఎప్పటికీ సీదరనే ఉంటుంది, అల్లరే ఉంటుంది, తిట్లే ఉంటాయి, బూతులే ఉంటాయి. జర్రంతా కూడా ప్రశాంతంగా అనేది పానం కుదిరితో ఉండనే ఉండదు, ఎప్పటికీ రసరసనే అన్నట్టు. అటువంటి వ్యక్తి కనుక నేను మందిరానికి వస్తా అని అన్నాడు అనుకో, ఎంత సంతోషమో. అరే సంతోషంగా నేను దొరకపోతాను, ఎంత మంచిగా దొరకని పోతారు ఆయన. సో కాబట్టి ఎందుకు ఇవన్నీ చెప్తున్నామంటే దేవుని మందిరంలో సంతోషం ఉంది. దేవుని మందిరానికి మనం వెళ్ళడం ద్వారా ఆ దేవుడు ఏం చేస్తాడంటే నా బుద్ధులన్నింటినీ మార్చేస్తాడు, నా రీతులన్నింటినీ మార్చేస్తాడు, నా అలవాట్లన్నింటినీ ఆ యేసు ప్రేమ మనల్ని ఆకర్షిస్తుంది మందిరానికి వస్తాయి. అది ఆ యేసు ప్రేమ అనేది ఎటువంటి వ్యక్తులనైనా సరే ఆ ప్రేమ అనేది మార్చేస్తుంది, ఆ ప్రేమ ఆకర్షిస్తుంది. అది ఉంది సంఘంలో, అది ఉంది దేవుని మందిరంలో. సో కాబట్టి నేను హెబ్రోన్లో ఉన్నప్పుడు మస్తు చాలా సాక్ష్యాలు విన్నా. నేను ఒకరోజు ఏం చేసిండ్రంటే నన్ను చెప్పల్ స్టాండ్లో డ్యూటీకి వేసినుండే. అంటే ఆ చెప్పల్ స్టాండ్లో ఎప్పటికీ డ్యూటీ చేసే అంటే హెబ్రోన్లో ఎట్లా ఉంటుంది అని అంటే పెద్ద సేవకులు ఉంటారు, ట్రైనింగ్లో ఉన్న సేవకులు కూడా ఉంటారు. ట్రైనింగ్లో ఉన్న సేవకులు లోపల ఉన్న పనులన్నీ చేస్తూ ఉంటారు అనమాట. ఆవరణాన్ని క్లీన్ చేయడం, సాపలేయడం, చెప్పల్ స్టాండ్లో డ్యూటీ చేయడం, లేకపోతే ఇంకా వంటశాలలో వంట చేయడం, కూరగాయలు కట్ చేయడం, అట్లా అవన్నీ పనులు ట్రైనింగ్లో ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు. సో ఒకరోజు ఏమైందంటే రెగ్యులర్గా చెప్పల్ స్టాండ్లో డ్యూటీ చేసే బ్రదర్కి ఆ బ్రదర్కు వేరే చోట పరిచయం చేసిండ్రంట. ఆయన పరిచయం అయిపోయాడు. ఇక చెప్పల్ స్టాండ్లో డ్యూటీ లేదని చెప్పేసి ఏమంటే నన్ను బొమ్మన్నారు ఆడికి. బ్రదర్ ఈరోజు చెప్పల్ స్టాండ్లో మీరు డ్యూటీ చేయండి, ఏమనుకోకండి, ఆడ కూడా స్పీకర్ ఉంది, మీకు వాక్యం వినబడుతుంది అక్కడి వరకు అని అంటే సరే బ్రదర్ అని నేను పోతామని పోయినా. సో పోయేసరికి మామూలుగా మంచిగా పాటలు వినిపిస్తున్నాయి, వాక్యం వినిపిస్తుంది, అన్ని వినిపిస్తుంది. హెబ్రోన్లో 3 మెసేజెస్ ఉంటాయి, 3 మెసేజ్లు ఉంటాయి హెబ్రోన్లో. ఆరాధన ఉంటుంది, బళ్ళు ఉంటుంది, మళ్ళీ లాస్ట్కి ఇంకొక వర్తమానం ఉంటుంది. అయితే మేము మామూలుగా దేవుని ప్రజలు వస్తున్నారు, చెప్పులు ఇస్తున్నారు, మేము చెప్పులు తీసుకుంటున్నాం, లోపల పెడుతున్నాం, వాళ్ళకి టోకెన్ ఇస్తున్నాం, వాళ్ళని లోపలికి పంపిస్తున్నాం. సో ఆరాధన వర్తమానం అయిపోయింది, బల్ల వర్తమానం అయిపోయింది. దాని తర్వాత ఆఖరి వర్తమానానికి ఒక సిస్టర్ వచ్చింది. 2 చిన్న పిల్లలను ఎత్తుకొని ఆమె పరిగెత్తుకుంటా వచ్చింది. చెప్పల్ స్టాండ్కి వచ్చి ఆమె చెప్పులు తీసి మాకు ఇచ్చింది. నా పక్కన ఉన్న బ్రదర్ బహుశా ఆమెను ప్రతి ఆదివారం గమనిస్తున్నాడేమో, ఆయన అడిగినాడు, ఏందక్క ఇది, దేవుని మందిరం 10 గంటలకు స్టార్ట్ అయితే నువ్వు ఈ 1 గంటకు వస్తున్నావు,
కొంచెం ఒకసారి ఆలోచించండి. ఎందుకు ఇట్లా లేట్ అవుతుంది, ఎందుకు ఇంత లేట్గా వస్తున్నావు, దేవుని మందిరానికి లేట్ వస్తే మనం ఎంతో నష్టపోతాము. ఆమె ఏం చేయాలి బ్రదరు, మా ఆయన మెననైట్ చర్చికి పోతాడు, ఆయన ఆ చర్చిలో మెంబర్ ఉన్నాడు, ఆ చర్చిలో ఆయననే సంఘ పెద్ద, ఆడ ఆరాధన అయిపోయిన తర్వాత ఈడికి రావాలి నేను, ఆడ ఆరాధన అయిపోయిన తర్వాత నేను ఈడికి రావాలి, లేకపోతే ఒప్పుకోరు. నేను ఆ చర్చికి నేను పోతా కానీ అక్కడ వాళ్ళు పాటలు పాడినా సరే అది నేను చర్చిలో కూర్చున్నట్టు నాకు ఉండదు, వాళ్ళు వాక్యం చెప్పినా సరే ఆ వాక్యం నేను అసలు చర్చిలో కూర్చున్నా అనే వాతావరణం నాకు అసలు ఉండనే ఉండదు. నేను చర్చిలోనే ఉన్నాను, ఇది చర్చే అనే అవగాహన నాకు అసలు రాలేదు. కానీ ఇక్కడ మన దగ్గరకు వస్తే ఇక్కడ వాక్యం ఎంత మంచిగా చెప్తున్నారు. ఇక్కడికి వచ్చిన ప్రతి రోజు ప్రతి వారం దేవుడు నాకు ఏదో ఒక వాగ్దానం ఇస్తున్నాడు, ఆ వాగ్దానాన్ని బట్టి నేను బలపడుతున్నాను. వాక్యం కూడా ఎంత మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తున్నారు. అసలు ఇక్కడ చాలా సంతోషంగా ఉంటుంది బ్రదర్. ఇక్కడికి రావాలంటేనే నాకు మస్తు సంతోషం. కానీ ఏం చేయాలి, ఆడికి పోతే కానీ మా మరిది బండి ముంగలికి సాగదు. సో ఆడ పోయినాక వీడికి వస్తా అని చెప్పేసి ఆమె అనేసరికి నిజంగా మాకు కూడా చాలా బాధ అయ్యింది. దేవుని మందిరాన్ని ప్రేమించే వాళ్ళు ఉన్నారు, దేవుని మందిరంలో సంతోషం ఉంది, వాళ్ళకు మందిరానికి రావాలంటే చాలా ఇష్టం, చాలా కోరిక. సో కాబట్టి దేవుని మందిరానికి మనం కూడా రావాలి, మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించాలి. నేను కూడా ఈ సంగారెడ్డిలో అవలగాళ్ళగా తిరుగుతూనే కూర్చుంటాను. అక్కడ ఎల్లంకి కాలేజీలో నేను డిగ్రీ చదివినాను. ఆ ఎల్లంకి కాలేజీలో డిగ్రీ చదివేటప్పుడు మేము అందరం కలిసి ఒకటే హోటల్కి పోయేటోళ్ళం. మా లెక్చరర్స్ ఏమో ఇట పక్కకు కూర్చునేటోళ్ళు, మేమేమో ఇటు పక్కకు కూర్చునేటోళ్ళం. లెక్చరర్స్ ఏమో టీలు కాఫీలు తాగేటోళ్ళు, మేమేమో ఈ పక్కకు వాళ్ళ పక్కకు కూర్చొని సిగరెట్లు బీడీలు గుడ్కాలన్నీ తినేటోళ్ళం. పక్కకే వాళ్ళ అలా నేను కూడా ఉంటాను. లెక్చరర్స్ కూడా ఏమంటారు, డిగ్రీ వయసుకు వచ్చిన తర్వాత ఎవరైనా ఏమని అంటారు? ఎవరు ఏమనలేరు, ఎవరు ఏమీ అనేటోళ్ళు కూడా కాదు. అరే లెక్చరర్స్ పక్కనే ఈ పిల్లగాడు స్మోకింగ్ చేస్తున్నాడు, ఎంతో ధైర్యం ఉండదు రా నీకు అని అందరూ నన్ను గొప్పలు చెప్తున్నారు. కాబట్టి దేవుని మందిరాన్ని వదిలిపెట్టేసి ఏమంటే ఇష్టం వచ్చినట్టు తిరిగినాం. చిన్నగా ఉన్నప్పటి నుండి మళ్ళీ ఇదే చర్చ్, మా అమ్మ నాయన కూడా ఎబ్రో చర్చికే నడిపించినారు. అయినా సరే దేవుని మందిరం విలువ మనకు తెలియలేదు. తెలియకుండా ఇష్టం వచ్చినట్టు అట్లా జీవించినాం, ఇష్టం వచ్చినట్టు తాగినాము, ఇష్టం వచ్చినట్టు తిరిగినాము. రిలీజ్ సినిమాలే చూస్తుంటే నేను ఈ నటరాజ్ థియేటర్లు ఉన్నాయి, మళ్ళీ అన్న కాదు రిలీజ్ సినిమాలు. 4 గంటలకు షో స్టార్ట్ అవుతుందంటే 4 గంటలకే పోయి కిలో నిలబడుతుండే పొద్దుగాల. అదొక ఆనందం ప్రజలకి, రిలీజ్ సినిమా చూడడం ఎంతో గొప్ప ఆనందం. కొద్దిమందికి క్రికెట్ చూస్తుంటే ఆనందం, కొద్దిమందికి ఇంకేదో తాగుతుంటే ఆనందం, తింటుంటే ఆనందం, ఎగురుతుంటే దుంకుతుంటే డ్యాన్సులు చేస్తుంటే ఆనందం. కానీ దేవుని మందిరంలో అసలైన ఆనందం అనేది ఉన్నది. సో నన్ను కూడా దేవుడు దర్శించినాడు. నన్ను కూడా నాకు అసలు మందిరానికి వెళ్ళాలి అనే ఇంట్రెస్ట్ ఆలోచన అసలు లేకుండే. మన ఆయన గుంజుకపోయి కూర్చోబెట్టాడు నన్ను మందిరంలో. ఎట్లయినా సరే నువ్వు మందిరానికి రావాలి కొడుక, గుంజుకపోయి కూర్చోబెడితే దేవుడు దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడు, నీవు నా సేవకుడవు. యెషయా 45వ అధ్యాయం 46వ అధ్యాయము 12వ వచనంలో ఉంటుంది, 44:12 అనుకుంటా. కాబట్టి నీవు నా సేవకుడవు, నేను నిన్ను మర్చిపోజాలను అని దేవుని వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మాట్లాడాడు. నువ్వు నన్ను మర్చిపోయినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోవట్లేదు. దేవుడు మాట్లాడిన తర్వాత నేను ఇంటికి పోయిన తర్వాత నాకు అసలు సమాధానంగా లేకుండా నెమ్మది లేకుండా. సో దేవుడు ఏం చేసినాడు అని అంటే నన్ను రక్షించినాడు. సో దేవుని మందిరంలో ఆనందం అనేది ఉన్నది, దేవుని మందిరంలో సంతోషం అనేది ఉన్నది. ఈ లోకంలో ఎవ్వరు కూడా ఇవ్వలేని ఆనందం దేవుని మందిరంలో ఉన్నది. సో భక్త సింగ్ తాతది కూడా ఏమి అంటే సాక్ష్యం ఉన్నది. ఆయన సాక్ష్యాన్ని ఏమి అనంటే ఆయన సాక్ష్యం పుస్తకానికే రాసిందన్నమాట. చెప్పన సత్యమును మహిమాయుక్తమునైన సంతోషము నేనెట్లు పొంది తిని అని పుస్తకం. మాటల్లో చెప్పలేనంత సంతోషం ఆ తాత హృదయంలో ఉందంట. ఎక్కడి నుంచి వచ్చింది ఆ సంతోషము అనంటే నా దేవుడు నన్ను రక్షించినాడు, నా దేవుడు నన్ను కాపాడినాడు, నా దేవుడు ఏం చేసినాడు అంటే నా హృదయాన్ని పూర్తిగా మార్చేసినాడు. నన్ను సృష్టించిన సృష్టికర్తను నేను తెలుసుకున్నాను. నా పాపాన్ని బట్టి నేను నరకానికి వెళ్ళాలి,
అగ్నిలో మండనికి పోవాలి, కాలనికి పోవాలి. కానీ ఈ దేవుడు నన్ను రక్షించినాడు. నన్ను రక్షించనీకే ఈ లోకానికి వచ్చినాడు, నన్ను కాపాడనీకే ఈ లోకానికి వచ్చినాడని ఆయన ఏమి అంటే ఆ రక్షణని బట్టి ఎంతో సంతోషించాడు అనమాట. ఎక్కడో సిక్కు మతస్థులో పుట్టిన ఆయన, ఆ సిక్కులు ఆయన ఎక్కడ, మనం ఎక్కడ, తెలుగు రాష్ట్రం ఎక్కడ, తమిళ రాష్ట్రం ఎక్కడ. ఆయన పుట్టినప్పుడు పాకిస్తాన్లో పుట్టిండంట. ఆయన పుట్టిన ఊరు పాకిస్తాన్లో ఉండేనంట. అక్కడెక్కడో పుట్టిన ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నాడు, మన ఇండియా దేశానికి వచ్చినాడు. ఈరోజు ఎన్నో సంఘాలు ఉన్నాయి. సో ఎందుకు చెప్తున్నాము ఇవన్నీ అనంటే, దేవుని మందిరానికి వచ్చుట ద్వారా ఆ దేవుడు ఎట్లా మనల్ని ఆశీర్వదిస్తాడు అనంటే, ఆ సంతోషాన్ని మనము పట్టలేము. ఆ సంతోషాన్ని అంటే ఆ సంతోషం ఎంత ఎక్కువగా ఉంటుంది అనంటే, ఇంకా నేను ఎవరికైనా ఒకరికి చెప్పేస్తా, ఇక మా ఊర్లో నా హృదయంలో సంతోషం ఉంది అని ఎవరికైనా సో ఆ సాక్ష్యం ఇచ్చేస్తాము అని ఉంటుంది. సో అది యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ. యేసు ప్రభు యొక్క ప్రేమ ఏం చేస్తుంది అనంటే, అది పంచే కొద్దీ ఇంకా పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. అందుకే 5 రొట్టెలు 2 చేపలు ఏమైనాయి, అవి పెరుగుతూనే పోయినాయి, తక్కుతూ పోయినాయి, పెరుగుతూనే పోయినాయి. మనం గుండెలకించి ఆహారం తీస్తుంటే గుండెలో తక్కువైపోతుంది, కానీ యేసు ప్రభు పంచితే గుండెలో పెరుగుతున్నది ఇంకా అన్నం వాయమ్మని. సో దేవుని ప్రేమ అనేది అట్లుంటుంది, మనకు అర్థం కాదు. సో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ అనేది ఏమి అంటే అర్థం కాకనే అన్ని సమస్యలు వస్తాయి అన్నమాట. సో కాబట్టి దేవుని ప్రేమని మనం అర్థం చేసుకుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో విధవరాళ్ళని దేవుడు వాడుకున్నాడు. ఒక విధవరాలకు అన్ని అప్పులే ఉన్నాయంట. అప్పులోళ్ళు వచ్చిండ్రు, అప్పులోళ్ళు ఇంటి బయటనే ఉన్నారు, నా 2 పిల్లలను తీసుకొని పోతున్నారంట, నేను ఏం చెయ్యాలి అనంటే సేవకుడు చెప్తాడు, మీ ఊర్లో ఎన్ని గణం కుండలు ఉన్నాయో అన్ని కుండలు తీసుకొని వచ్చేసాను. కుండలలో కొంచెం 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 నూనె పోయి అని తర్వాత ఆ పోసేసరికి ఆ సేవకుడు ఏం ప్రార్థన చేసిండో, మొత్తానికి దేవుడు ఏం చేసినాడంటే ఆమె ఆశీర్వదించినాడు. ఆ కుండలో నూనె మొత్తం నిండిపోయిందంట. ఎన్ని కుండలు ఉన్నాయో అన్ని కుండలు మొత్తం నిండిపోయినాయి నూనె. ఇంకా ఏమైనా కుండలు ఉంటే తీసుకురా అమ్మా, మీ ఊర్లో ఇంకా ఏమైనా కుండలు ఉంటే తీసుకొని రానంటే, లేవయ్యా అన్నీ అయిపోయినాయి. సరే ఆ కుండలో ఉన్న నూనె అమ్ముకొని నువ్వేం చేసుకో, నీ అప్పులన్నీ చేసుకో. సో యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమ ఎటువంటి ప్రేమ అంటే, అది మల్టిప్లయింగ్ లవ్ అని అంటారు. అది విస్తరించే ప్రేమ, అది పెరిగే ప్రేమ, అది పంచే ప్రేమ అన్నమాట. సో కాబట్టి ఆ ప్రేమని పొందుకున్న మనం నిజంగా ఎంతో ధన్యులం. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారిని ఏమి అంటే ఇతరులని పంచడానికే ఏమి అంటే మనం వస్తున్నాం. ఇట్లా యేసు నామాన్ని బట్టి మమ్మల్ని ఎవరైనా రాణిస్తారా, ఎవరైనా ఇంకా వాక్యం చెప్పడానికి అవకాశం ఇస్తారా అని ఏమి అంటే ఎదురు చూస్తూ ఉంటాం. అవకాశం ఇచ్చినారు అంటే వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చేస్తాం అనమాట, ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా. కాబట్టి ఏం చేస్తామంటే మనం దేవుని మందిరాన్ని ప్రేమించాలి, మనతో పాటు ఇంకా ఎవరినైనా తోలుకొని రావడానికి ప్రయత్నించాలి. ఎవరైనా వస్తాము అని అంటేనే తోలుక రావాలి, అంతేగాని బలవంతంగా గుంజుకోచుడు కాదు. మేము మందిరానికి పోతున్నాము అని అంటే మేము కూడా వస్తాము అంటే జరి రండి అని అంటే అయిపోయి. ఈరోజు పొద్దుగల్లా ఆరాధన వాక్యం నేనే చెప్పిన, అదే చెప్దాం అనుకున్నా కానీ సరే వద్దులే. సో దేవుని మందిరాన్ని ప్రేమిస్తే నిజంగా మనకు ఎంతో ఆశీర్వాదం. ఆ మందిరం లేనోళ్ళు కూడా ఎంతోమంది ఉన్నారు. మేము పోయిన వారం గాజియాబాద్కు పోయినాం, ఎక్కడ ఉత్తరప్రదేశ్. అడైతే మందిరాలను గులగొట్టేసారు వాళ్ళు. ఆ ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో అసలు ఆ రాష్ట్రం మొత్తం హిందూ రాష్ట్రం అంట. ఆ రాష్ట్రంలో కిరస్థాన పనులు ఎవరు ఉండకూడదు. ఈ కిరస్థాన పనులు అందరూ ఏం చేస్తున్నారు, మత మార్పిడి చేసేస్తున్నారని వాళ్ళు మత మార్పిడి బిల్లు ఆమోదం చేసుకున్నారు. వాళ్ళు ఎట్లా కూడుకుంటున్నారు అనేది మేము చూసినాం. వాళ్ళు ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో కూడుకున్నారు. వాళ్ళు ఇట్లా మనలేక మందిరంలోకి వెళ్ళి ఆరాధన చేయడం అనేది లేదు. ఆడ ఆన్లైన్లో జూమ్ మీటింగ్లో కూడుకున్నారు వాళ్ళు. సో నిజంగా మనం ఎంతో ధన్యులని. ఇంకా ఆ రాష్ట్రంలో ఇంకా ఆ చర్చలన్నింటినీ కూడా గురువు కొట్టేస్తారంట. ఇక కాబట్టి అందుకే దేవుని మందిరం మనకు అందుబాటులో ఉన్నప్పుడే మనం ఏం చేయాలంటే పూర్తిగా దేవుని వాక్యం నేర్చుకోవాలి. సరేనా? సరే, దేవుని వాక్యం నేర్చుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడమైన దేవ, పరలోకపు తండ్రి 84వ కీర్తనను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాము.
ప్రభు మరి ఆ యొక్క కీర్తన నాయన ఎంతో అద్భుతమైన కీర్తన తండ్రి. మరి మీ మందిరంలో ఉన్న సంతోషము, మీ మందిరంలో ఉన్న ఆనందాన్ని వ్యక్తపరిచే కీర్తన ప్రభు. ఆ కీర్తనలో ఎన్నో విషయాలు ఉన్నాయి. ఒకే ఒక మాట మేము చూసినాము. పరలోక తండ్రి, మీ సన్నిధిలో ఆనందం అనేది ఉన్నది నాయన. దావీదు రాజు ఎంతో గొప్ప రాజు. ఆయనకి ఎన్నో పనులు ఉన్నాయి, ఎన్నో బాధ్యతలు ఉన్నాయి ప్రభు. మరి ఎంతో మంది మరి నాయన రోజు వచ్చి ఎన్నో మీటింగ్స్ పెడతారు ఆయనతో. అయినా సరే అయ్యగారు మనం దేవుని మందిరానికి వెళ్దాము అని ఎవరైనా అంటే ఆయనకి ఎంతో సంతోషం. అన్నీ మానేసుకొని అన్నీ వదిలేసి ప్రభు మరి మీ కొరకు దేవుని మందిరానికి వెళ్దాము అంటే ఎంతో సంతోషం ప్రభు. మరి అటువంటి సంతోషము, అటువంటి ఆశ, అటువంటి ఆతృత నాలో మాలో కూడా మీరు పుట్టించవలసిందిగా కోరుతూస్తున్నాం. ఈ యొక్క చింతలపల్లి గ్రామాన్ని బట్టి స్తోత్రములు. ఈ గ్రామాన్ని మీరు ప్రేమిస్తున్నారు, ఈ గ్రామాన్ని మీరు మాకు అనుగ్రహించినారు. సంఘం తరపున మరి నాయన ఇట్లా కూడుకోవడానికి మీరు ఇచ్చిన అవకాశంకై స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, మరి నాయన ఈ కుటుంబాన్ని బట్టి, ఈ యొక్క ఇంటిని బట్టి స్తోత్రాలు ప్రభు. మరి వాళ్ళ అక్కర్లు కూడా తీర్చండి, వాళ్ళ యొక్క చేతి పనులలో తోడుగా ఉండండి. మరి పెద్ద బాబు 9వ తరగతి చదువుతున్నాడు. హాస్టల్లో మంచి జ్ఞానం ఇవ్వండి, మంచి జ్ఞాపక శక్తి ఇవ్వండి. హాస్టల్లో తీసుకునే భోజనము, పానీయము, పీల్చే గాలి, వాతావరణాన్ని పవిత్రపరచండి. పరలోకపు తండ్రి, మంచి ఆరోగ్యం బాబుకి ఇవ్వండి ప్రభు. మరి ఆత్మీయ విషయాలు కూడా నేర్చుకునేలాగా కృప చూపించండి. చిన్న బాబు 4వ తరగతి చదువుతున్నాడు, ఆయనను కూడా జ్ఞాపకం చేసుకోండి. పరలోకపు తండ్రి, ఆయన చదువులో కూడా తోడుగా ఉండండి. ఇద్దరు పిల్లలకి మంచి భవిష్యత్తుని మీరు వాళ్ళకి అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోకపు తండ్రి నాయన, మరి మీ సన్నిధిని మేము ప్రేమించేవారిగా మాకు కూడా మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ వస్తున్నాం ప్రభు. అలాగే నాయన మరి సోనిని బట్టి, నన్ను బట్టి, జ్యోతులను బట్టి కూడా స్తోత్రాలు. ఏపీసీ ప్రాంగణ మందిరాన్ని బట్టి స్తోత్రాలు. ఇరిగిపల్లికి సహోదరులు వెళ్ళినారు, వాళ్ళని బట్టి కూడా స్తుతిస్తున్నాం. పరలోక తండ్రి, ఈ గ్రామాల పరిచర్య ద్వారా ఎంతోమంది ఆత్మీయమైన మీరు పొందుకునేలాగా సహాయం చేస్తురండి ప్రభు. మరి ఈ యొక్క ప్రాంతంలో, ఈ యొక్క ఊర్లో మరి ఒక చర్చ అయితే ఉంది, అది ఆగిపోయింది. మరి నాయన తండ్రి, గ్రామస్తులతో కూడా మీరు మాట్లాడండి, వాళ్ళ హృదయాలు మార్చండి. మరి నాయన వీలైతే మాకు ద్వారం తెరిచేలాగా సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. బహిరంగంగా మేము కూడా కూడుకునేలాగా మాకు మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, ఈ గ్రామంలో కూడా మాకు స్వేచ్ఛ, స్వతంత్రాన్ని అనుగ్రహించవలసిందిగా కోరుతూ వస్తున్నాం. పరలోక తండ్రి, మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. మాకు కూడా మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, ఈ కుటుంబాన్ని మీ రాజ్యంలో జ్ఞాపకం తీసుకోండి. మెండైన దీవెన ఆశీర్వాదాలు అనుగ్రహించండి, మీ దీవెనలతో నింపండి ప్రభా. ఈ కుటుంబం పట్ల మీ ఉద్దేశాలు, మీ సంకల్పాలు నెరవేర్చుకోండి. రానున్న దినాలలో మరి నాయన ఈ యొక్క ఇద్దరు పిల్లలు మీ మహిమ నిమిత్తమై జీవించేలాగా సహాయం చేస్తారండి. సండే స్కూల్లో వాళ్ళు నేర్చుకునే పాటలు, స్టోరీస్, మరి నాయన కంఠస్థ వాక్యాలు, యాక్షన్ సాంగ్స్ అన్నిటినీ మరి నాయన వాళ్ళు మర్చిపోకుండా సహాయం చేయండి. పరలోక తండ్రి, ఆత్మీయ వలయంలో వాళ్ళు కూడా ఎదిగేలాగా కృప చూపవలసిందిగా కోరుతూ ప్రభు. మరి ఇంట్లో కూడా ప్రతి అక్కర మీరు తీర్చండి. ఫిలిప్పీ 4:19 ప్రకారం ప్రతి అక్కర తీర్చవలసిందిగా కోరుతూ మేము కూడా బయలుదేరి వెళ్తున్నాం. ఈరోజు ఈ యొక్క దినాన్ని మాకు ఎంతో ధన్యకరంగా చేసినందుకు యేసు నామాన్ని బట్టి మాకు అనుగ్రహించిన యొక్క సహవాసం కొరకు స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించారు కాక. నీ పేరు ఏం పేరు నాన్న?